హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ట్రెండింగ్ ఉన్న వీడియో ఎడిటింగ్ అనమాట. చాలామంది ఇదే వీడియో ఎడిటింగ్ అనేది చాలామంది చేస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా ఈజీగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే తీసుకొచ్చాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే ఇవ్వండి. సో ఒక ఎడిటరే సపోర్ట్ చేయాలి, అది మట్టుకు మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం అయితే డెమో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫుల్గా మీరు మ్యూజిక్తో పాటు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ లేదా పోస్ట్ అయితే చేస్తాను, అక్కడి నుంచి మీరైతే వీడియోని అయితే చూడండి. చాలా సింపుల్ ఎడిటింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఎడిటింగ్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలకైతే మనం ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. మనకైతే కొన్ని రెక్టాంగిల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకైతే బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనమైతే కొన్ని లేయర్స్ అయితే కాపీ పేస్ట్ అయితే చేయాలి. సో చాలా చిన్నదే అనమాట, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో చేసుకోవచ్చు. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకే ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రెక్టాంగిల్లో ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే 9:60 రేషియోలో అయితే మనకైతే ఇమేజ్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకైతే క్లియర్గా ఇమేజ్ అనేది పేస్ట్ అవుతుంది. 9:16 రేషియోలో అయితే మనం ఎలా క్రాప్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం నేనైతే గ్యాలరీకి వెళ్తున్నాను. గ్యాలరీలో ఏదో ఒక ఇమేజ్ అనమాట, నేనైతే అనుపమ్ పరమేశ్వర్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎడిటింగ్ టూల్ అయితే కనిపిస్తుంది, గ్యాలరీలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి క్రాపింగ్ టూల్ అని ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్లో స్క్రోల్ చేస్తే ఇక్కడైతే 9:60 రేషియో ఉంది కదా, సేమ్ ఇక్కడ రైట్ క్లిక్ అయితే చేసుకోండి, ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. సింపుల్ అనమాట, ఇంతే అనమాట. ఈ ఇమేజ్ని మనమైతే అక్కడైతే యాడ్ అయితే చేయాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. నేను ఆల్రెడీ క్రాప్ చేసి పెట్టి ఉంచున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే రెక్టాంగిల్ ఉంది కదా, సో రెక్టాంగిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనమైతే ఈ కలర్ అండ్ ఫీల్ ఇది ఎనబుల్లో ఉంది. ఇక్కడైతే స్టార్ గుర్తుంది కదా లాస్ట్లో, ఇది క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చేసి ఉంచాను కాబట్టి డైరెక్ట్గా నేనైతే ఇమేజ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. నేనైతే మళ్ళీ చూపిస్తాను, ఒక ఇమేజ్ పెట్టి ఇదే ఇమేజ్ని పెట్టాను. సో అదేవిధంగా రెక్టాంగిల్ని క్లిక్ చేసి ఈ కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఏ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక ఇమేజ్ని అయితే ఎగ్జాంపుల్ కోసం యాడ్ చేసి చూపిస్తాను. సో ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తాను, చూడండి. ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను, చూడండి. అదేవిధంగా ఇంకొక రెక్టాంగిల్కి అయితే అదే సేమ్ అనమాట. అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ని అయితే సింపుల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీకు చూడటానికి ఇప్పుడు మనం ఎక్సలెంట్గా అయితే మనకైతే 3 ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసామన్నమాట. సో సెంటర్లో ఉన్న ఇమేజ్ ఈ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకైతే 4 లేయర్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఆ 4ని అంటే 4ని అయితే మార్క్ అయితే అంటే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, క్లియర్గా చూడండి. ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాఫీ 4 లేయర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి బీట్ మార్క్ ఎక్కడ ఉందో చూడండి, అక్కడికి వచ్చేసి ఈ లేయర్ ఆప్షన్ అయితే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 4 లేయర్స్ అని ఉందిగా, క్లిక్ చేయండి. సింపుల్గా మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకైతే బీట్ మార్క్ దగ్గరికి కావాలి కాబట్టి ప్రతి ఒక్క లేయర్ని ఈ లేయర్ అనేది ఈ మీటర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా ఎండ్ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా చేసుకోండి సింపుల్గా. ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇది వచ్చేసి రెక్టాంగిల్ అనేది అలాగే ఉంచేసేయండి. సేమ్ అంతే అనమాట. ప్రతి ఒక్క చోట పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. మీటర్ ఆప్షన్ ఉంది, నార్మల్గా ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి చేయొద్దు.
మీటర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్టెండ్ అయితే చేయండి. అప్పుడే మనకైతే ఎండ్ వరకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. చాలా ఈజీ అనమాట. ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కదానికి. ఫస్ట్ క్లిక్ చేసి సెకండ్ లాస్ట్ ఆప్షన్. ఈ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి సింపుల్గా. ఈ విధంగా సింపుల్ అనమాట. ఎక్స్ట్రా ఉందానికి ఎక్స్ట్రా పార్ట్ని అదే విధంగా క్రాప్ అయితే చేసుకోండి. మీటర్ ఆప్షన్లోకి వెళ్ళే చేయండి. అప్పుడే మీకైతే క్లియర్గా అంటే ఎఫెక్ట్ అనేది కట్ అవ్వకుండా సింపుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఉంది కదా, ఈ రెక్టాంగిల్ లేయర్ అనేది కాపీ చేసుకోండి. లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ ఆ లేయర్ ఆప్షన్ని పేస్ట్ అయితే చేయండి. మనకైతే స్టార్టింగ్లో ఇలాంటి బ్రల్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. చాలా లుక్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో నార్మల్గా ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫస్ట్ గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సైడ్ కంటే ఇక్కడైతే మనం ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మీకు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ అనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఏదో ఒక ఇమేజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. ఆ ఇమేజ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఆ రెక్టాంగిల్ ఉంది కదా, ఆ రెక్టాంగిల్ని కిందికి అయితే తీసుకురండి. ఇమేజ్ని అయితే కొంచెం చిన్నదైతే చేస్తున్నాను. చేసి కొంచెం పైకి అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఎంతలో ఫేస్ కనిపించాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా సో నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ అంటే ఈ రెక్టాంగిల్ ఎంతవరకు ఉందో అంతవరకే ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయండి. సో సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలి. సో నేను సెకండ్ గ్రూప్లో అదే ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. సో ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి అదే ఇమేజ్ అయితే యాడ్ చేశాను. మోహన్ రన్స్లోకి వెళ్ళి ఈ విధంగా చిన్న వచ్చేసి కొంచెం పైకి అయితే జరిపేశాను. ఈ ఇమేజ్ని అనేది రెక్టాంగిల్ కిందకి అయితే తీసుకొచ్చాను. చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఇమేజ్ని అయితే కట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా సెట్ అయిపోయింది. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. చూడండి మీకు ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్లో మీరు ఒక్కొక్క ఇమేజ్ని యాడ్ చేసుకోండి. అప్పుడే మీకైతే ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో యాడ్ అయితే చేసుకోండి. సింపుల్ అనమాట. ఇంక అన్నిట్లలో చూపించడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్లో సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు సెంటర్గా అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే ఈ విధంగా పెట్టుకొని కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా అనమాట. ఈ విధంగా చూడండి బ్యాక్ అయితే వచ్చేసినామంటే మనకు ఆ గ్రూప్ అనేది ఇప్పుడు ఫుల్గా మనకైతే చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఎక్సలెంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులలో సింపుల్గా గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవడమే. చాలా సింపుల్. ఒక్కదానికి నేనైతే చూపించాను. ప్రతి ఒక్క దాంట్లో మీరు చేసుకోండి. ఎందుకంటే వీడియో అన్నిట్లలో చేసేయడానికి వీడియో అయితే లెంత్ అవుతుంది, బోర్ అయితే కొడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా నేనైతే చెప్పాను. ఒకసారి అర్థం కాకుండా మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. 1-2 సార్లు చూస్తేనే మీరు మీ ఫొటోస్ని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనమైతే సింపుల్గా సో ఈ విధంగా అన్ని గ్రూపులలో యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఫస్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.